ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనలీ యష్ గారు యాక్ట్ చేసిన 'టాక్సిక్' మూవీ నేను చూసానండి. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్సే విజిట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్‌రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రన్ టైమ్ 3 అవర్స్ ప్లస్ ఉంటదండి. మూవీ చూసిన తర్వాత మూవీ బిట్‌లో ఉందో తెలియట్లేదు. లేకపోతే బిట్‌లోనే మూవీ ఉందో లేదో తెలియట్లేదు. ఎస్పెషల్లీ కార్ సీన్ ఒకటుంటది. అది హైలైట్ అనిపించిందండి. అండ్ రన్ టైము చాలా ఎక్కువేనండి. చాలా ల్యాగ్‌గా కూడా ఉంది. స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి గ్యాంగ్‌స్టర్ ఆ బ్యాక్ డ్రాప్‌లోనే స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుందండి. రిటన్ అండ్ డైరెక్టర్ బై గీతూ మోహన్ దాస్ గారండి. అండ్ ఆల్సో రిటన్ బై యష్ గారు కూడానండి. సో, ఈ మూవీ కోసం దాదాపు 3, 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశామా అనిపించేలాగా అనుకున్నానండి సినిమా చూసిన తర్వాత. మూవీలోని ఏమనిపించలేదండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక క్యారెక్టర్ ఉంటది. అది హైలైట్‌గా అనిపించింది. లాస్ట్ 15-20 మినిట్స్ హైలైట్ అనిపించిందండి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అండ్ స్టోరీ విషయానికొస్తే మాత్రం పెద్దగా ఏమి అనిపించలేదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే యష్ గారు, కేఆర్ అడ్వాణి గారు పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. మెయిన్‌లీ డైరెక్టర్ గారు ఎలివేషన్స్ దాంతోనే ఆ ఎలివేషన్స్‌తోనే మొత్తం సినిమా అంతనా లాగించేద్దాం అనుకున్నారేమో తెలియట్లేదు గానీ, మరి కనీసం ఇంతమంది యూజ్ చేసుకోవచ్చు. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి. అది ఇంకా కొంచెం డీప్‌గా వాళ్ళని ఇంకా బాగా యూజ్ చేసుకొనుంటే స్టోరీ లైను నెక్స్ట్ మూవీ నెక్స్ట్ వెళ్ళిపోయారండి. కానీ ఈ పర్టిక్యులర్ 'టాక్సిక్' మూవీకొచ్చేటప్పటికి ఎలివేషన్స్ మాత్రమే తన దృష్టిలో ఉన్నట్టున్నాయండి. ఇంకా స్టోరీ గాని పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. దీనికోసం చాలా సార్లు పోస్ట్‌పోన్ చేసుకొనే వచ్చారండి. ఏమంటే యుద్ధం కారణంగా అని చెప్పి అలా పోస్ట్‌పోన్ చేస్తూ ల్యాగ్ చేసుకుంటూ వచ్చారండి. మళ్ళీ ఈ మూవీకే ఎస్పెషల్లీ ₹50 అండి. ఒక్కొక్క అంటే ఇప్పుడు ₹100 టికెట్స్ ఉన్నాయనుకోండి, 150. ₹145 టికెట్స్ అయితే ₹200 ఇంకా. ఈ సినిమా కోసం మళ్ళీని ఎగస్ట్రా ఇదొక ఖర్చండి మాకు. మూవీ చూసిన తర్వాత ఏమీ లేదు. లోపలంటన డొల్ల తప్పించి మూవీ ఏమనిపించలేదు. అదేదో హ్యాపీగా క్రోమ్‌లోనే చూసుకోవచ్చు కదా అని అనిపించింది సినిమా. ఎందుకంటే చెప్తాను కదా, బిట్‌లోనే సినిమా ఉందో తెలియదు. లేతే సినిమాలోనే బిట్లున్నాయి, నాకు అర్థం కాలేదండి. నా ఒపీనియన్ బట్టి ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తేనే చాలా బెటర్ అనిపించిందండి. కలెక్షన్స్ వస్తాయండి. అది గుర్తుపెట్టుకోండి. కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే టికెట్ రేటు రూ. 10, రూ. 5 పావలా కాదండి టికెట్ రేట్ అనేది. టికెట్ రేట్లు పెంచారు కాబట్టి ప్రీ బుకింగ్స్ అవ్వచ్చు. ఇవాళ బుకింగ్ ఇయన్నీ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ డే బుకింగ్స్ ఇయన్నీ అవ్వచ్చు. ఆల్రెడీ 2, 3 రోజులే బుకింగ్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే హై బడ్జెట్ ఫిలిం. అలాగే 'టాక్సిక్' అమ్మా! సినిమా ఎలాగుంటదో ట్రైలరు ఆ ఎలివేషన్స్ ఎలాగుంటదని చెప్పి బుకింగ్ చేసుకుంటారు కాబట్టి కలెక్షన్స్ అన్నీ వస్తాయండి. కానీ సినిమా మాత్రం ఏం బాగోలేదు. కావాలంటే మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కిందన కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నా ఒపీనియన్ బట్టయితే ఎలివేషను చాలా గట్టిగా ఇచ్చేసారు గానీ, కనీసం మరి స్టోరీ లైన్ ఉండాలి కదండీ! ఏట్లేదు. బిట్లు మాత్రం బాగా పెట్టారండి. మొత్తం అంతాన బాగా పెట్టారు బిట్లు మాత్రం. ఇంకంతేనండి. మీకు సో, మీకు షార్ట్ రివ్యూ కావాలంటే మన ఇన్‌స్టా ఛానెల్‌లో ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేశానండి. చూడండి. సో, ఫుల్ రివ్యూ కావాలంటే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.